బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మల్దకల్ మండలం మల్లెం దొడ్డి గ్రామంలో నిద్రిస్తున్న భర్తపై వేడి వేడి నూనె పోసింది భార్య. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం వెంకటేష్ మృతి చెందాడు. మృతుడి భార్య పద్మపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. కుటుంబ కలహాలతోనే ఈ నెల 11న భర్తపై వేడి వేడి నూనె పోసింది అంటున్నారు కుటుంబ సభ్యులు. మల్లకల్ మండలం మల్లెందొడ్డి గ్రామం గద్వాల జిల్లాలో భార్యాభర్తలు ఉండే పద్మమ్మ అండ్ వెంకటేష్ అని ఇద్దరు. వాళ్ళు సంసారం విషయంలో లాస్ట్ ఒక 4 years నుంచి గొడవ పడుతున్నాయి. మొన్న 10వ తారీఖు కూడా ఇద్దరు భార్యాభర్తల మధ్య నైట్ గొడవ అయింది. 10వ తారీఖు గొడవ అయిన విషయంలో కూడా ఆ ఊరు సర్పంచ్ దగ్గరికి వెళ్ళి గొడవ అయిందంటే పొద్దున్నే మాట్లాడదాం పోమని చెప్పి పంపించేసిన ఆయన. ఇద్దరు వచ్చి భార్యాభర్తలు ఒకటే రూమ్ ఉంది, ఆ రూమ్ లో పడుకున్నారు. కొట్టిండు అనే విషయాన్ని, భర్త నన్ను కొట్టిండు అనే విషయాన్ని మనసులో పెట్టుకొని భార్య తెల్లవారుదామని 5 గంటలకు వెళ్ళేసి నిద్రలేసి ఆయిల్ని కళాయిలో పోసి బాగా వేడి చేసింది. బాగా వేడి అయిన తర్వాత భర్త పడుకునే ఉండడు, ఇంకా లేవలేదు. ఆ భర్త పక్కనే ఒక చిన్న పాప పడుకుని ఉండే. ఆ పాపను తీసి పక్కకు పడుకోబెట్టేసి ఆ వేడి వేడి నూనెని భర్తని జస్ట్ చెద్దర కప్పుకుని పడుకున్న భర్తని చెద్దర తీసి డైరెక్ట్ మొహానికి పోయడం జరిగింది. అతను ఇమీడియట్లీ అక్కడ లోకల్ పెద్ద మనిషి కారు మాట్లాడుకొని ఏరియా హాస్పిటల్ గద్వాలకు తీసుకురావడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్లో అక్కడ కూడా అతను ఇట్లా నా భార్య నేను పడుకుని ఉండగానే పోసిందని చెప్పినట్టు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అతనుకున్న గాయాల తీవ్రత దృష్ట్యా అతన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది. అక్కడికి మేము వెళ్ళి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసినాం. అతని స్టేట్మెంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసినాక అతన్ని ట్రీట్మెంట్లో. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామంలో దారుణం జరిగింది. భర్త వెంకటేష్ పైన వేడి వేడి నూనె పోసింది భార్య పద్మ. సో ఆ వేడి వేడి నూనె పోయడంతో తీవ్ర గాయాల పాలై వెంకటేష్ మృతి చెందాడు. మా ప్రతినిధి శంకర్ మరింత సమాచారం అందిస్తారు. శంకర్, మనం చూసాం పోలీసులు సిఐ కూడా మాట్లాడారు, చాలా క్లియర్గా ఎట్లా జరిగిందనేది కూడా వివరించారు ఆయన. సో అంటే మొదటి నుంచి వీళ్ళకి కుటుంబ కలహాలు జరుగుతున్నాయని చెప్తున్నారా? అంటే వీళ్ళకి ఏమన్నా అంటే పెళ్ళి ఎప్పుడైంది, ఏమైనా పిల్లలు ఉన్నారా? వీళ్ళకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏం తెలుసు? రాజేష్, జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. మల్లందొడ్డి గ్రామానికి సంబంధించినటువంటి భార్య పద్మ భర్త వెంకటేష్ పై వేడి వేడి నూనె పోయడంతో ఒళ్ళకు మొత్తం కూడా గాయాలై పూర్తిగా భర్త చనిపోయినటువంటి ఘటన ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలతో పాటు పూర్తిగా భయాందోళన రేకెత్తిస్తుంది. మొత్తంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి వెంకటేష్ కు పద్మతో గత 8 సంవత్సరాల క్రితం పెళ్లైంది. పెళ్లైన తర్వాత వీరికి 3 సంతానం పిల్లలు కూడా ఉన్నారు. ఇదే క్రమంలో గత 4 సంవత్సరాలుగా ఇద్దరి మధ్య వాదోపవాదాలు, అంటే ఇద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతూ వచ్చాయి. సంసారంలో కలహాలు అనేవి పూర్తి స్థాయికి తీసుకువెళ్ళాయి. ఇదే క్రమంలో చాలా సందర్భాల్లో భార్యాభర్తల మధ్య కొట్టుకోవడం, ఒకరినొకరు తోసుకోవడం వంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే ఈ నెల 10వ తేదీన మొత్తంగా భర్త భార్యను తిట్టాడని, తన భర్త తిట్టాడని పూర్తిగా ఎవరైతే భార్య కోపంతో రగిలిపోయింది, అదను చూసుకుని తన భర్తపై దాడి చేయాలనుకున్నది. ఇదే క్రమంలో తెల్లవారుజామున, అంటే 11వ తేదీ తెల్లవారుజామున నిద్రిస్తున్నటువంటి తన భర్తపై ఆమె కావాలని, అంటే అక్కడ ఉన్నటువంటి నూనెను వేడి చేసి తన భర్తపై పోయడంతో ఒక్కసారిగా భర్త వెంకటేష్ ఆహాకారాలు చేస్తూ కూడా ఇంట్లో పరుగులు పెట్టాడు. దీన్ని గమనించినటువంటి కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం సరైన వైద్యం కోసం, అంటే అక్కడ నుంచి తీసుకువెళ్లి కర్నూలులో చూపించాలని చెప్పడంతో అక్కడ నుంచి కర్నూలు ఆసుపత్రికి కూడా వారి కుటుంబ సభ్యులు తీసుకెళ్లడం జరిగింది. కానీ 4 రోజులుగా అతనికి ట్రీట్మెంట్ చేశారు అక్కడ ఉన్నటువంటి వైద్యులు. కానీ మొత్తంగా ఆ నూనె అంతా కూడా బాడీపై పడడంతో ఫేసు ఇదంతా కూడా కాలిపోయింది. లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతినడంతో వెంకటేష్ చనిపోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాద ఛాయలతో పాటు మరోవైపు భార్యాభర్తలకు సంబంధించినటువంటి వెంకటేష్ వీరికి సంబంధించిన కుటుంబం కూడా రోడ్డుపై పడ్డది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేసి మరే ఇతర కారణాలున్నాయనే కోణంలో కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శంకర్. గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. మల్దకల్ మండలం మల్లెందొడ్డిలో భర్త పైన వేడి వేడి నూనె పోయడంతో భర్త చనిపోయాడు. ప్రస్తుతం భార్య పద్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.